ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. ఇన్ని డేస్ మీరు దేవుని ఆన్సర్ గురించి ఎదురు చూస్తున్నారా? అంటే ఎన్నో డేస్ నుంచి ఏడ్చుకుంటూ ప్రేయర్ చేస్తూ ఇంకా ఇదే నా లైఫ్, ఇంకా నా లైఫ్లో సంతోషం ఉండదు, నా లైఫ్లో మొత్తం ఫెయిల్యూరే, నా స్టడీస్లో ఫెయిల్యూరే, నా లైఫ్ ఫెయిల్యూరే, నేను ఇంకా ముందుకు వెళ్ళలేను, నా కుటుంబం కూడా ఫెయిల్యూరే, నా కుటుంబంలో నా పరిస్థితులు కూడా ఫెయిల్యూరే, మా కుటుంబం పీస్ లేదు, నా కుటుంబంలో ఎప్పుడు గొడవలే, నా లైఫ్ గొడవలే అన్నీ ఇలా అనుకుంటున్నావా? అంటే ఇంకా లైఫ్ అంతా నేను ఏడుస్తూనే ఉండాలేమో అని. అయితే దేవుడి రోజు మనందరినీ ధైర్యపరచడానికి ఒక మాట మాట్లాడుతున్నారండి. ఏంటో చూద్దామా? ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనం. జెర్మయా చాప్టర్ 31:13. For I will turn their mournings into joy and will comfort them and make them rejoice from their sorrow. వారి దుఃఖములకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. చూసారు కదండి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు కదా ఇంకా నా లైఫ్ మొత్తము నేను ఇంకా సారోలోనే ఉండాలి, లైఫ్ అంతా నేను ఏడ్చుకుంటూనే ఉండాలని. కానీ దేవుడు చెప్పేది ఏంటంటే నువ్వు ఇంకా ఎప్పుడు ఏడవంట. ఎందుకంటే దేవుడు ఏమని చెప్తున్నాడంటే నీ దుఃఖానికి ప్రతిగా సంతోషం ఇవ్వబోతుండంట, నీ కన్నీళ్ళని తీర్చేసి ఆనందం ఇవ్వబోతున్నాడంట. ఈరోజు నువ్వు నవ్వబోతున్నావంట. దేవుడు నీకు వాగ్దానం చేసేది అదే. ఇన్ని డేస్ నువ్వు ఏడ్చుకుంటూనే ఉన్నావేమో, ఇంకా నా పరిస్థితులు మారవు, నేను ఇంకా లైఫ్లో గ్రో అవ్వను, నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టారు, నా సొంత వాళ్ళే నన్ను విడిచిపెట్టారు, నేను అలోన్గా ఉంటున్నాను, ఇంకా నా లైఫ్ అంతా ఇదేనేమో నువ్వు బాధపడుతున్నావు కదా. కానీ దేవుడు చెప్పేది ఏంటంటే ఈ రోజు నువ్వు ఆనందించబోతున్నావంట, నీ లైఫ్ని దేవుడు మార్చబోతున్నట్ట. నీకున్న ప్రతి సమస్యను నువ్వు ఏదైతే నువ్వు దేని గురించి అయితే ఆగిపోయినావో అన్ని తీసేసి దేవుడు నీ లైఫ్ని మార్చి ఎందరికో ఒక ఎగ్జాంపుల్గా నిన్ను పెట్టబోతున్నారు. సో ఈ రోజు నువ్వు సంతోషించు, దేవునిలో సంతోషించు, దేవుని దగ్గర హ్యాపీగా ఉండు. ఎందుకంటే దేవుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వబోతున్నారు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.